ఈ మూర్ఛ వ్యాధి అనేది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఒకటే సమస్య. కాకపోతే ఆడవాళ్ళల్లో సమస్య ఇంకా ఎక్కువ. ఎందుకు అంటే మూర్ఛ వ్యాధి వల్ల ఈ హార్మోన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అదొకటే కాకుండా గర్భిణీ వచ్చినప్పుడు ఈ మూర్ఛ వ్యాధి వల్ల వాడే మందుల వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అనే భయం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అదొకటే కాకుండా ఈ మూర్ఛ వ్యాధి ఉన్నప్పుడు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కాదు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి మ్యారేజ్ అవ్వడం అవన్నీ కూడా చాలా పెద్ద సమస్య. ఎందుకంటే ఇది ఒక సోషల్ స్టిగ్మా కింద పరిగణిస్తారు. అలా అనుకోకుండా జాగ్రత్తగా వైద్యం చేస్తే ఈ మూర్ఛ వ్యాధి ఉన్నవాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే చక్కగా మిగతా వాళ్ళలాగా అన్ని పనులు చేసుకుంటూ హాయిగా పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు. సో ఇప్పుడు ముఖ్యంగా మనం ఆడవాళ్ళ గురించి కాసేపు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆడవాళ్ళకి మూర్ఛ వ్యాధి ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి వాడే మందుల వల్ల కానీ లేదా ఆ మూర్ఛ వ్యాధి వల్ల కానీ కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి యూజువల్గా మనకి యుక్త వయసులో వస్తాయి అన్నమాట. ఆ హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి అధిక బరువు రావచ్చు, లేదా పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని ఉంటుంది. అంటే ఏంటంటే ఓవరీస్లో కొన్ని సిస్ట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అధిక బరువు, అదొకటే కాకుండా కొంచెం హెయిర్ గ్రోత్ కూడా ఎక్కువ రావచ్చు. ఈ హార్మోనల్ సమస్యల వల్ల గనక ఏమైనా ప్రాబ్లం ఉంటే తప్పనిసరిగా న్యూరాలజిస్ట్ని, గైనకాలజిస్ట్ని కలిసి వాళ్ళకి తగిన మందులను వాడి ఆ ప్రాబ్లమ్ని మనం చక్కగా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. రెండవ క్వశ్చన్, ఆడవాళ్ళకి ఈ ముందు ప్రెగ్నెన్సీ రావడానికి ముందు కానీ తర్వాత కానీ ఈ మందుల వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని అడుగుతారు. సో మామూలుగా అయితే ఈ మందులు ఫిట్స్కు వాడే మందులు వాడడం వల్ల ప్రెగ్నెన్సీ రాదు అని చాలామంది అపోహపడతారు. డెఫినెట్గా అది అపోహ. మందులు వాడడానికి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఏమీ సంబంధం లేదు. కానీ సహజమైన అందరికీ ఉండేటువంటి సహజమైనటువంటి డౌట్ ఏంటంటే ఈ మందులు వాడడం వల్ల అవకరమైన పిల్లలు పుడతారా అని. మామూలుగా ప్రపంచమంతటా కూడా నార్మల్ ఆడవాళ్ళలో కూడా మాల్ఫార్మేషన్స్ ఆఫ్ ద ఫీటస్ అంటే కడుపులో ఉన్నటువంటి బేబీకి అవకరం ఉండే అవకాశం అరౌండ్ 1 to 2%. కానీ ఎపిలెప్సీ ఉన్నప్పుడు ఎపిలెప్సీ మందులు వాడడం వల్ల ఆ రిస్క్ అరౌండ్ 2 to 4%. అంటే 96% మందికి మందులు వాడుతూ ఉన్నా సరే ఫిట్స్ ఉన్న వాళ్ళకి నార్మల్గా పిల్లలు పుట్టే అవకాశం ఉంది. అయినా సరే మేము ఏం చేస్తామంటే మందులు వాడేటప్పుడు అందరి ఆడవాళ్ళకి కూడా 3వ నెల రాగానే స్క్రీనింగ్ చేస్తాం. మామూలుగా ఎపిలెప్సీ ఉన్నప్పుడు పిల్లలు పుట్టాలనుకునే ఆడవాళ్ళు ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ చేయించుకోవాలి. తర్వాత కన్సెప్షనల్ కౌన్సిలింగ్. ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటే ఏంటి? నేను పెళ్లి చేసుకుంటున్నాను, నాకు పుట్టబోయే బిడ్డకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, ఈ మందులు వాడుతున్నాను, ఇవి సరి అయినవేనా అని చెప్పి డాక్టర్ని అడగాలి, న్యూరాలజిస్ట్ని అడగాలి. దీనివల్ల చాలా వరకు ఉపయోగం కలుగుతుంది. దీనివల్ల మన రిస్క్ చాలా మటుకు తగ్గించవచ్చు. అప్పుడు మేము ఏం చేస్తామంటే కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, లెమోట్రజిన్, లెవిట్రాసెటమ్, ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి సూటబుల్ అయ్యేవి. ప్లస్ మాల్ఫార్మేషన్స్, దే ఆర్ లీస్ట్ రిస్కీ టు కాజ్ మాల్ఫార్మేషన్స్. అంటే దానివల్ల అవకరమైన పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువ. అలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేసి, అదొకటే కాకుండా ఫోలిక్ యాసిడ్ అనేటువంటి మెడిసిన్ వీళ్ళందరికీ ఇస్తాం. ఎందుకంటే మనకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ అని తెలిసేటప్పటికే నర్వస్ సిస్టమ్ డెవలప్మెంట్ అయిపోతుంది. ఎందుకంటే 28 రోజులకే నర్వస్ సిస్టమ్ డెవలప్ అయిపోతుంది. మనకి ప్రెగ్నెన్సీ అని తెలియడానికి కనీసం 5 నుంచి 6 వారాలు పడుతుంది. సో అందుకని ఈ ఫిట్స్ మెడిసిన్ వాడేటప్పుడు ప్రతిరోజు కూడా ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ వేసుకోవాలి. అది డెలివరీ అయ్యే వరకు కూడా, ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయ్యే వరకు కూడా ఫోలిక్ యాసిడ్ ఫిట్స్ మందులతో పాటు వేసుకోవాలి. అది అయిన తర్వాత ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత 3వ నెల వచ్చిన తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫీటల్ స్కానింగ్స్, ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ పరికరాలతో స్కానింగ్ ఉంటుంది. దానివల్ల బేబీ బ్రెయిన్ ఎలా ఉంది, హార్ట్ ఎలా ఉంది, కిడ్నీస్ ఎలా ఉన్నాయి, అసలు మాల్ఫార్మేషన్స్ అవి ఉన్నాయా లేదా చక్కగా తెలుసుకోవచ్చు. సో అదొకటే కాకుండా ఆల్ఫా ఫీటో ప్రోటీన్ అని ఒక ఎంజైమ్ ఎస్సే ఉంటుంది బ్లడ్లో, అది కూడా చేయొచ్చు. ఇవి కనుక నార్మల్గా ఉంటే అవకరమైనటువంటి పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ నిజంగా మనకి ఏమైనా ప్రాబ్లం కనిపించింది అనుకోండి, అప్పుడు ఆ ప్రెగ్నెన్సీకి అబార్షన్ అడ్వైస్ చేస్తారు. కానీ 96 నుంచి 97% మంది ఆడవాళ్ళు దీనివల్ల చక్కగా నార్మల్గా ఉండేటటువంటి పిల్లల్ని కంటారు. సో అందుకని దీని గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనం కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్. అంటే మ్యారేజ్కి ముందే లేదా ప్రెగ్నెన్సీ రావడానికి ముందే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఇలా పిల్లల్ని కనాలనుకుంటున్నాను, నాకు మీరు ఏ సలహా చెప్తారు అనేది మనం అడిగి పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది. What issues are unique for women with epilepsy? Yeah,
women with epilepsy definitely face more challenges than men who have the same problem. This is mainly related to the issues which are specific for women, especially in the adolescent age when women have epilepsy and they are also taking so many medications, that is the anti-epileptic drugs. There can be issues with the hormonal dysfunction. So women, they can have irregular menstrual periods, they can gain weight either because of the drugs, or they can have something like a polycystic ovarian disease where you have small cysts in the ovaries, and all these may be a very emotionally very difficult for a woman to handle in that age. So there is nothing to worry. You should always see your neurologist, discuss with your gynecologist and do whatever best for preventing this. And so that the drug can be changed and you can still handle that by good hormonal therapy. And other thing is, whenever a woman wants to have children, the doubt is, will I have normal children like any other normal woman? Definitely this is possible in up to 96% of the women, because normally also in women without epilepsy, malformations do occur. They occur in possibly less than 2% of the normal population. Once you have epilepsy, the risk is around 3 to 4%. And there are some drugs which are really good, especially like levetiracetam, lamotrigine, which have been tested all over the world in large pregnancy registries, and there are some recommendation and guidelines by international epilepsy organizations as well as neurological societies who recommend which drug to be given in women with epilepsy. And the most important is a preconceptional counseling along with a conceptional counseling. In the preconceptional counseling, always we recommend that a woman should take the anti-epileptic drug along with folic acid. This is important to prevent the abnormal development in the fetus, and this is important because some women will say, I have conceived, now can I take folic acid? No, preconceptionally, that is before you become pregnant only, you should start the folic acid along with the anti-epileptic drug, and once you conceive, you should continue the drug till 9 months, that is up to delivery. And not only that, after taking this medicine along with the folic acid at 3 months of gestation, that is usually we say between 16 to 20 weeks of your gestation, one should undergo special tests like a malformation guided ultrasound scanning of the fetus along with serum alpha fetoprotein assessment. And once you do this, we know what is the risk of malformation in the baby. And most of the times we continue the pregnancy, and if the doctor identifies anything abnormal, then we suggest that abortion of that fetus, but this rarely happens, and most of the women were very happy doing this after the preconceptional counseling and also the post-conceptional all this evaluation.